హలో ఫ్రెండ్స్, ఛానల్కు స్వాగతం. నా ఛానల్లో మీరు మెచ్చిన భక్తిపరమైన కథలు, శ్లోకాలు మొదలైన వీడియోలు ఉంటాయి. వీటన్నిటిని మీరు చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనము ముఖ్యమైన విషయానికి వెళ్దాం. చండీశ్వరుడు ఒకానొకప్పుడు చిదంబర క్షేత్రంలో యక్షదత్తనుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు విచారశర్మ అనే కొడుకు ఉండేవాడు. ఆ కొడుకు వేదం నేర్చుకున్నాడు. ఆయన వేదమును చక్కగా సుస్వరంతో చదివేవాడు. ఎప్పుడూ స్వరం తప్పేవాడు కాదు. ఒకరోజు ఆవులను కాసే ఒక ఆయన ఆవును కొడుతూ తీసుకువస్తున్నాడు. దేవతలు కొలువై ఉన్న గోవులను నమ్మిన పిల్లవాడు అది చూసి మనసు బాధపడి, నేను రేపటి నుండి ఈ ఆవులను కాస్తాను, నీవు ఈ ఆవులను కొట్టవద్దు, తీసుకొని వెళ్ళవద్దు అని చెప్పాడు విచారశర్మ. అందుకు అతను ఒప్పుకున్నాడు. ఆ పిల్లవాడు వేదమంత్రములను చదువుకుంటూ వాటిని స్పృశించి వాటిని జాగ్రత్తగా కాపాడుతుండేవాడు. వేదంలో కొన్ని పన్నాలకు కొన్ని శక్తులు ఉంటాయి. ఆవుల్ని రక్షించడానికి ఆ పన్నాలను చదువుతూ వాటిని కాపాడేవాడు. ఆవులు సంతోషించి ఆ పిల్లవాడు కూర్చున్న చోటికి వచ్చి అతడు మంచినీళ్లు తాగడానికి ఒక కుండ తెచ్చుకుంటే ఆ కుండలో పాలు విడిచి పెట్టేస్తుండేవి. రోజు ఇచ్చే పాల కన్నా ఎక్కువ పాలను ఇచ్చేవి. ఆ పిల్లవాడు ఆవులు ఎలాగూ పాలు విడిచి పెడుతున్నాయి కదా, ఒట్టినే కూర్చోవడం ఎందుకని ఆ ఆవులు విడిచిపెట్టిన పాలతో శివాభిషేకం చేయదలిచాడు. రుద్రం చదవడం కన్నా గొప్పది మరొకటి లేదు. అందుకే లోకమునందు సన్యసించిన వారు కూడా రుద్రాధ్యాయం చదవాలని నియమం. రుద్రాధ్యాయం అంత గొప్పది. అది చదివితే పాపములు పటాపంచలు అయిపోతాయి. అటువంటి రుద్రం చదువుతూ ఇసుకతో శివలింగం కట్టి ఆ పాలను తీసి రుద్రాధ్యాయంతో అభిషేకం చేస్తూ ఉండేవాడు. ఒక రోజున అటు నుంచి ఒక వెర్రివాడు వెళ్ళిపోతూ, అయ్యో, ఈ పిల్లవాడు ఈ పాలనన్నిటినీ ఇసుకలో పోసేస్తున్నాడు, ఇంకా ఆవులు ఎన్ని పాలిచ్చునో అని వెళ్ళి ఆ పిల్లవాడి తండ్రికి చెప్పాడు. యక్షదత్తనుడికి కోపం వచ్చింది. రేపు నేను చూస్తాను అని చెప్పి మరుసటి రోజున కొడుకు కన్నా ముందే బయలుదేరి అడవిలోకి వచ్చి ఆవులు మేసే చోట చెట్టెక్కి కూర్చున్నాడు. పూర్వకాలం క్రూరముఖములు ఎక్కువ, అందుకని కర్ర గొడ్డలి కూడా తనతో తెచ్చుకుని చెట్టెక్కి కూర్చున్నాడు. కాసేపయింది. కొడుకు ఆవులను తీసుకువచ్చి అక్కడ ఆవులను విడిచిపెట్టి ఆవులు అక్కడ మేత మేస్తున్నాయి. ఈయన సైకతలింగమును తయారు చేసి సైకతలింగ ప్రాకారములతో శివాలయ నిర్మాణం చేశాడు. తరువాత చక్కగా ఈ ఆవులు తమంతట తాముగా విడిచిపెట్టిన పాలతో రుద్రం చదువుతూ అభిషేకం చేసుకుంటున్నాడు. ఆయన మనస్సు ఈశ్వరుని యందు లయం అయిపోయింది. అతను పరవశించిపోతూ సైకతలింగమునకు అభిషేకం చేస్తున్నాడు. ఆవును అతడు చెప్పింది నిజమే, వీడు ఇసుకలో పాలు పోస్తున్నాడని దూరంగా చెట్టు మీద ఉన్న తండ్రి చెట్టు దిగి పరిగెత్తుకుంటూ వచ్చి పెద్ద కేకలు వేసి పిల్లాడిని భుజముల మీద కొట్టాడు. ఆ పిల్లవాడికి బాహ్యస్మృతి లేదు. అతను అభిషేకం చేస్తూనే ఉన్నాడు. కోపం వచ్చిన తండ్రి తన కాలితో అక్కడ సైకతలింగమునను తన్నాడు. అది చిన్న భిన్నమైంది. అప్పుడు ఆ పిల్లవాడికి బాహ్యస్మృతి వచ్చింది. తండ్రి వచ్చినప్పుడు గొడ్డలి అక్కడ పెట్టాడు. ఆ పిల్లవాడు వచ్చినవాడు తండ్రా లేదా మరొకడా అని చూడలేదు. ఏ పాదమును శివలింగమును తన్నిందో ఆ పాదం ఉండడానికి వీలు లేదని గొడ్డలి తీసి 2 కాళ్ళు నరుక్కుపోయేటట్లు విసిరాడు. తండ్రి 2 కాళ్ళు తొడల వరకు తెగిపోయాయి. కింద పడిపోయాడు. నెత్తుటి ధారలు కారిపోతున్నాయి. కొడుకు చూశాడు. శివలింగమును తన్నినందుకు నీవి ఫలితం అనుభవించవలసిందే అన్నాడు. నెత్తురు కారి తండ్రి మరణించాడు. అప్పుడు ఆశ్చర్యంగా అక్కడ చిన్న భిన్నమైన సైకతలింగంలో నుంచి పార్వతీ పరమేశ్వరములు ఆవిర్భవించారు. నాయన, ఇంత భక్తితో మమ్మల్ని ఆరాధించావు. అపచారం జరిగిందని తండ్రి అని కూడా చూడకుండా కాళ్ళు 2 నరికేశావు. మనుష్యుడవై పుట్టి తపస్సు చేయకపోయినా, వరం అడగకపోయినా నీకు వరం ఇస్తున్నాను. ఇవాల్టి నుండి నీవు మా కుటుంబంలో 5వ వాడవు.
నేను, పార్వతి, గణపతి, సుబ్రహ్మణ్యుడు 5వ స్థానం నీదే. నిన్ను చండీశ్వరుడు అని పిలుస్తారు. ఇక నుంచి లోకంలో వివాహం అయితే భర్త భోజనం చేసి విడిచిపెట్టిన దానిని పత్ని భాగం అని అంటారు. భార్యకు దానిని తినే అధికారం ఉంటుంది. దానిని ఎవరు పడితే వారు తినేయకూడదు. భార్యకు ఒక్కదానికే అధికారం ఉంటుంది. అది పత్ని భాగం. కానీ శంకరుడు ఎంత అనుగ్రహం ఇచ్చాడంటే, పార్వతి, నేను ఈవేళ చండీశ్వరునికి ఒక వరం ఇచ్చేస్తున్నాను. నీవు అంతఃపురంలో నాకు భోజనం పెడతావు కదా, నేను తిని విడిచిపెట్టిన దానిని చండీశ్వరుడు తింటాడు, వేరొకరు తినరాదు అన్నాడు. ఆ చండీశ్వరుడు ఎప్పుడూ శంకరుని ధ్యానం చేస్తూ ఉత్తరముఖంలో కూర్చొని ఉంటాడు. చండీశ్వరుడు బహిర్ముఖుడై ఉండడు. ఎప్పుడూ కళ్ళు మూసుకొని ఉంటాడు. ఎప్పుడూ శివధ్యాన తత్పరుడై ఉంటాడు. ఆయనను పిలిస్తే ఆయనకు కోపం వస్తుంది. అందుకని ఆయనకు ధ్వనిచండు అని పేరు. మనలో చాలామంది తెలిసి తెలియక శివాలయంలో కొట్టిన కొబ్బరికాయ ఇంటికి తీసుకు వెళ్ళకూడదని గోడల మీద పెట్టి వెళ్ళిపోతుంటారు. ప్రసాద తిరస్కారం మహాదోషం. అలా వదిలిపెట్టి వెళ్ళకూడదు. శాస్త్ర ప్రకారం ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు చిన్న చిటిక మంత్రం వెయ్యాలి. అందుకే ఆయనకి చిటికల చండీశ్వరుడు అని పేరు. చిటిక వేస్తే జ్ఞానమునందు ఉన్నవాడు కళ్ళు విప్పి కోపంగా చూస్తాడు. ఓహో, మా స్వామిని ఆరాధించావా? ప్రసాదం తీసుకున్నావా? సరే, అయితే తీసుకువెళ్ళు అంటాడు. ఆయనకు చూపించిన తర్వాత ఆ ప్రసాదం మీద మీకు పూర్ణాధికారం ఉంటుంది. దానిని మీరు ఇంటికి తీసుకువెళ్ళవచ్చు. లోపల శివుడికి ఒక్క ముక్క ఉండిపోయింది. అది చండీశ్వరునికి వెళ్ళిపోతుంది. మీకు ఇచ్చినది ప్రసాద రూపము. దానిని మీరు గుడియందు విడిచిపెట్టి వెళ్ళిపోతే మీ కోరిక తీరదు. అందుకని శివాలయములో ఇచ్చిన కొబ్బరి చెక్కలు కానీ ప్రసాదం కానీ అక్కడ వదిలిపెట్టి కూడదు. చండీశ్వరుని స్థానమునందు తప్పట్లు కొట్టకూడదు. చిటిక చిన్నగా మాత్రమే వెయ్యాలి. అంత పరమపావనమైన స్థితికి చేరినవాడు చండీశ్వరుడు. పరమేశ్వరుడు చండీశ్వరునికి 5వ స్థానం ఇచ్చారు. ఒక్కసారి శివాలయంలోకి మనం గడప దాటి అడుగు పెడితే అటువంటి మూర్తులను దర్శనం చేసి, శివలింగ దర్శనం చేసి అమ్మవారిని చూస్తాము. మన భాగ్యమే భాగ్యం. అందుకే శివాలయం, విష్ణాలయం ఈ రెండూ లేని ఊరు పూర్వం ఉండేది కాదు. ఈ రెండూ ఉండి తీరాల. శివాలయంలో ప్రదక్షిణ చేసేటప్పుడు పూర్తిగా తిరగరాదు. అక్కడ ఒక చోట శివునికి అభిషేకించిన నీరు బయటికి వచ్చే ప్రదేశం ఉంటుంది. ఆ ప్రదేశాన్ని సోమసూత్రం అంటారు. మనం ప్రదక్షిణ చేసేటప్పుడు ఆ సోమసూత్రాన్ని దాటరాదు. ఆ విధంగా దాటితే శివునికి కోపం వస్తుంది. అందుకు కారణం అక్కడ శివుని ప్రమద గణాలు కొలువై ఉంటాయి. ప్రదక్షిణ చేసేటప్పుడు ఆ గణాలను దాటరాదు. శివాలయంలో ప్రదక్షిణ చేయాలంటే ఒక పద్ధతి ఉంది. మొదటగా ధ్వజస్తంభం దగ్గర నిలబడి స్వామివారిని దర్శించి ప్రదక్షిణ మొదలుపెట్టి మెల్లగా సోమసూత్రం వరకు రావాలి. తర్వాత తిరిగి వెనకకు వెళ్ళి ధ్వజస్తంభం వరకు రావాలి. తర్వాత కుడివైపు నుండి సోమసూత్రం వరకు వెళ్ళి తిరిగి మరలా వెనకకు ధ్వజస్తంభం వరకు రావాలి. అప్పటికి ఒక ప్రదక్షిణ పూర్తి అవుతుంది. ఈ ప్రదక్షిణనే ఒక సోమసూత్రం అంటారు, లేదా చండీశ్వర ప్రదక్షిణ అంటారు. ఈ విధంగా ప్రదక్షిణ చేస్తే 1000 రెట్ల ఫలితం ఉంటుంది. రోజుకు 3 సార్లు ప్రదక్షిణ చేస్తే ఆ స్వామివారిని 10,000 సార్లు ప్రదక్షిణ చేసినట్లు భావించవచ్చు. చండీశ్వరునికి అంతటి ప్రాధాన్యత ఉంది. చండీశ్వరుని స్తోత్రం. చండీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక ఉమామహేశ్వర పూజార్థం అనుజ్ఞానం దాతుమర్హసి. ఈ స్తోత్రాన్ని రోజు పఠిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ ఆ శివానుగ్రహం కలగాలని కోరుకుంటున్నాను. నమస్కారం.